జంబో జెట్ కేబినెట్ తో మోడీ రెడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. మొదట ఆయన 30 మందితోనే ప్రమాణం చేస్తారు అని అనుకున్నా కూడా నెంబర్ చూస్తే 72 దాకా ఉంది. దాంతో పూర్తి కేబినెట్ తోనే ప్రధాని ప్రమాణం చేశారని అర్థమవుతుంది. అయితే ఇంకా ఎవరికైనా అన్నట్లుగా ఒక 9 బెర్తులు అలా అట్టబెట్టారు. మొత్తం మంత్రివర్గం 81 దాకా ఉండొచ్చు. అంటే టోటల్ పార్లమెంట్ సభ్యులు 543లో ఇది 15వ వంతు అన్నమాట. ఈ కొలమానం ప్రకారమే మంత్రులను తీసుకోవాలి. అయితే మోడీ మొత్తం తనతో సహా 72 మందికి చోటునిచ్చారు. ఇందులో ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 2కి చోటు దక్కింది. అలాగే చూస్తే కనుక ఎన్డీఏ మిత్రపక్షాలకు మోడీ 11 మంత్రి పదవులు కేటాయించారు. ఈ మిగిలిన 61 మంది బీజేపీ నుంచి వచ్చిన వారే. ఇక ప్రమాణం చూస్తే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేశారు. ఆ తరువాత వరుస క్రమంలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, హెచ్డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంజీ, రాజీవ్ రంజన్ సింగ్, శర్బానంద సోనావాల్, వీరేంద్ర కుమార్, కింజారపు రామ్మోహన్ నాయుడు వంటి వారు చేశారు. అదేవిధంగా ప్రహ్లాద్ జోషి, జుయల్ ఓరిం, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షికావత్, అన్నపూర్ణాదేవి, కిరిజ్ రిజిజు, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, మున్సుక్ మాండవీయ, కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్విన్, సిఆర్ పాటిల్, ఇంద్రజిత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మోగవాల్, ప్రతాప్ రావ్ జాదవ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రాందాస్ అదవాలే మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఆ తరువాత వరుసలో రామ్నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, అనుప్రియ పటేల్, వి సోమన్న, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శాంతాన్ ఠాకూర్, సూరజ్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ టంటా, బండి సంజయ్ కుమార్, కమలేష్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేద్, రవనీత్ సింగ్, దుర్గదాస్ ఉయుకే, రక్షా నిఖిల్ కట్సే, సుకాంత్ మంజాదర్, సావిత్రి ఠాకూర్, తోకాన్ సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, హర్ష్ మల్హోత్రా, నిబుబెన్ భంబానియా, మురళీధర్ మోహల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరెట్టా ప్రమాణం చేశారు. ఇందులో సామాజిక వర్గాల పరంగా చూస్తే 27 మంది ఓబీసీలు ఉన్నారు. అలాగే 10 మంది ఎస్సీలు ఉన్నారు, 5 ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు మరో 5 ఉన్నారు. మోడీ మంత్రివర్గంలో అతిపెద్ద వయస్కుడిగా బీహార్ కి చెందిన జితిన్ రామ్ మాంజీ ఉన్నారు. ఈయన వయసు 80 ఏళ్లు. మోడీ మంత్రివర్గంలో 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు. ఇక మొత్తం కేబినెట్ లో అనుభవం కలిగిన వారు చాలా మందే ఉన్నారు. 39 మందికి పైగా కేబినెట్ మంత్రుల గతంలో పనిచేసిన వారు కావడమే విశేషం. అలాగే మరో 23 మంది ఆయా రాష్ట్రాలలో మంత్రులుగా పనిచేసే ఉన్నారు.